బ్రేక్ అవ్వట్లేదు. ఫైనల్లీ వి రీచ్డ్ చాంగ్లా పాస్. ఓరు ఆయన ఓరు దేవుడు ఈడోరు. ఈరోజు వచ్చేసి డే 5. మనం ఈరోజు ప్యాంగాంగ్ నుండి లేక్ వెళ్తున్నాం త్రూ చాంగ్లా పాస్. థర్డ్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్ అనమాట. అది చాలా హై ఆల్టిట్యూడ్లో ఉంటుంది. థర్డ్ హైయెస్ట్ అనమాట అది. మేము ఇప్పుడే రెడీ అయిపోయాం. చూడొచ్చు మీరు ఎలా అంతా చాలా నీట్గా ఉంది. అండ్ నైట్ టెంపరేచర్ వచ్చేసి -8 వరకు వెళ్ళింది. సో చాలా వరకు చిన్న చిన్న కాలువలన్నీ ఫ్రీజ్ అయిపోయినాయి. సో ఐ విల్ షో యూ. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇదంతా ఫ్రీజ్ అయింది. ఒకసారి ట్రై చేద్దాం బ్రేక్ చేయడానికి. గట్టిగా ఉంది. బ్రేక్ అవ్వట్లేదు. బ్రేక్ అవ్వట్లేదు. అస్సలు బ్రేక్ అవ్వట్లేదు. అమ్మా, సన్ రైజ్ వ్యూ కోసం అయితే వచ్చాము. ఇప్పుడే సన్ రైజ్ అయింది. వాటర్ మాత్రం చాలా క్లియర్ ఉన్నాయి. చాలా క్లియర్ ఉన్నాయి అసలు. అండ్ కూల్గా కూడా ఉన్నాయి. చాలా కూల్గా ఉన్నాయి. చూడండి, మొత్తం మంచు. కొండలపైన మొత్తం మంచు పడింది. చూడొచ్చు. సో మనమైతే ప్యాంగాంగ్ నుండి స్టార్ట్ అయినాం. చూడండి ప్యాంగాంగ్ లేక్ ఎలా ఉందో. చాలా క్లియర్. వాటర్ మొత్తం బ్లూ ఉన్నాయి. ఇక్కడేమో బ్లూలు, కొద్దిగా లోపల పోతే డార్క్ బ్లూ, చాలా కలర్స్ ఉన్నాయి. సో మార్నింగ్ మేము 6 o'clockకి సన్ రైజ్ చూడడానికి కూడా వచ్చినాం. వావ్, చూడండి అసలు ఎంత బ్లూ ఉందో ఇక్కడ. సో నీరు అంటే ఇలాంటి స్విమ్మింగ్ పూల్లో కూడా చూడలేదు. స్విమ్మింగ్ పూల్ వాటర్ కంటే చాలా చాలా బ్లూ ఉన్నాయి. కానీ చాలా చల్లగా ఉన్నాయి. సాల్ట్ వాటర్ అంటే ఇవి. సో ఇక్కడ లోకల్ వాళ్ళని అడిగాను, ఇంకొక 4-5 డేస్లో లేక్ అంతా ఫ్రీజ్ అవుతుందని చెప్తున్నారు. సో నాకు మేమున్న హోటల్లో వాళ్ళు ఈరోజే లాస్ట్ డే అంట వాళ్ళది. సో రేపు వెళ్ళిపోతున్నారంట వాళ్ళు. లేలో ఉంటారట. ఇక్కడ మొత్తం మైనస్లోకి వెళ్ళిపోయి ఇదంతా రోడ్డు మీద అంతా మొత్తం మంచు పడుతుందట. చూడొచ్చు మొత్తం అక్కడ మొత్తం బ్లూ కలర్లో ఉంది. వావ్. ఇందులో అడిగాను నేను, చేపలు ఏమైనా పడతారా అని చెప్పి. ఇందులో చేపలు ఉండవు. ఓన్లీ ఇండియన్ ఆర్మీ వాళ్ళే దీంట్లో బోట్లు వేసుకొని తిరుగుతారని చెప్తున్నారు. ఇప్పుడు ఎలా ఉందంటే ఒక 4-5 డేస్ తర్వాత మొత్తం ఫ్రోజన్ అయితే ఎలా ఉంటుందో చెక్ చేసుకోవచ్చు. ప్యాంగాంగ్ నుండి అయితే మనం ఒక 4-5 kilometers వచ్చినాం. విండ్ మాత్రం డేంజర్ వస్తుంది. చాలా చల్లగా వస్తుంది. అది చూడండి అసలు ఎట్లా ఉందో. 2 కొండల మధ్యలో రోడ్డు కూడా సూపర్ రోడ్ వేశారు. సో ఇదివరకు రోడ్ లేదంట. సో రీసెంట్గా వేశారు. దుర్బుక్ నుండి ప్యాంగాంగ్ ఒక 30 to 40 kilometers ఉంటుంది. ఆ రోడ్డు మాత్రం అసలు వేరే లెవెల్. ఇక బా ఏమన్నా ఉన్నాయి అసలు మైండ్ బ్లోయింగ్ అసలు ఈ వ్యూస్ చూస్తుంటే. సో మేము ఉన్న హోటల్ దగ్గర అయితే పైనుండి కొండ పైనుండి నీళ్ళు వస్తున్నాయి. కంప్లీట్గా ఫ్రీజ్ అయిపోయింది అసలు. బయటకు వెళ్ళి మార్నింగ్ చూస్తే కంప్లీట్గా ఫ్రీజ్ అయిపోయింది. నైట్ -8 వరకు వెళ్ళింది. అసలు చాలా కొద్దిగా అయితే నేను ఇబ్బంది పడ్డాను. బయట ఉన్నప్పుడు ఏమనిపించట్లేదు, కానీ లోపలికి వెళ్ళి బెడ్షీట్ కప్పుకుంటే మాత్రం, బ్లాంకెట్ అనేది కప్పుకుంటే మాత్రం అసలు శ్వాస ప్రాబ్లం అయితే కొద్దిసేపు వచ్చింది. తర్వాత ఇక ఏదైనా ఏమన్నా కానీ అని చెప్పేసి ధైర్యంగా నేను ఇక పడుకున్నాను. కానీ మధ్యలో ఒక 3-4 times మెలకొచ్చింది. తర్వాత నిద్ర పట్టలేదు. కొద్దిగా ఇబ్బంది పడ్డాను. బట్ మరీ అంత ఇబ్బంది అయితే ఏమనిపించలేదు. సేమ్ నూబ్రా వ్యాలీలో కూడా అలానే అనిపించింది, కానీ కొద్దిగా ఎక్కువ అనిపించింది ఇక్కడ. ఎందుకంటే ఆల్టిట్యూడ్ హై కాబట్టి. సో కొద్దిగా ఆల్టిట్యూడ్ సిక్నెస్ ఉంటుంది. ఓరు ఆయన ఓరు దేవుడు ఈడోరు. ఈ రోడ్లు ఏంద్రు, ఈ టెంపరేచర్ ఏంద్రు, అసలు వేరే అనిపిస్తుంది అసలు ఇలా రైడ్ చేస్తుండే. నా సొంత బైక్ల మీద వస్తే ఇంకా రైడ్ చేస్తుండే, మంచిగా ఎంజాయ్ చేస్తుండే కావచ్చు. బట్ నెక్స్ట్ టైం వీళ్ళు ప్లాన్ తప్పకుండా నా సొంత బైక్ల మీద రావాలి. అదే ఒక పెద్ద డ్రీమ్ ఇప్పుడు మాకు. ఎందుకంటే ఎక్కడైనా ఆపచ్చు, ఎక్కడైనా తిరగచ్చు. ఇదైతే మాత్రం గ్రూప్ రైడ్ కాబట్టి కొద్దిగా ఇబ్బంది. ఎక్కడ పడితే అక్కడ ఆపలేము. సో ఇది వచ్చేసి ఒక 1 వ్యూ పాయింట్. ఇది చూడండి ఎలా ఉందో. మొత్తం గ్రాస్ అండ్ వాటర్ మొత్తం ఫ్రోజ్ అయిపోయినాయి. వాటర్
ఫ్రోజన్ వాటర్. వావ్ వావ్. రోడ్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. రోడ్స్ ఎలా ఉంటాయి అనుకున్నా కానీ నిన్న మాత్రం చాలా అడ్వెంచర్గా ఉండే, కానీ ఈరోజు మాత్రం మంచి మంచి రోడ్స్ ఉన్నాయి. రోడ్స్ ఉన్నాయి. దుర్బుక్ అయితే రీచ్ అయినాం మేము. దుర్బుక్ నుండి మనం వెళ్ళాల్సింది ఇప్పుడు లే సైడ్. లేకి వెళ్తున్నాం. ఘాట్ రోడ్లు వస్తున్నాయి. నెవర్ గివ్ అప్. ఓకే, వి కాంట్ గివ్ అప్. ఐ కాంట్ గివ్ అప్. వావ్, వ్యూ బాగుంది. ఘాట్ కూడా బాగుంది. ఓహో, ఇంట్లో సూపర్ అనిపిస్తుంది. వావ్, ఇక్కడైతే డ్రైవింగ్ సెన్స్ చాలా మందికి ఉంది. ఎందుకంటే ఇట్లా వస్తుంటే వాళ్ళు ఆగుతున్నారు. వేరే రూట్లలో అట్లా ఆగరు, అస్సలు ఆగరు, మీదికే వస్తారు. కానీ నేను చాలా అబ్జర్వ్ చేసిన, చాలా సెన్స్ ఉంది ఇక్కడ. మనం ఇబ్బంది పడతామని చెప్పేసి వాళ్ళు ఆగుతున్నారు. బైకర్స్కి రెస్పెక్ట్ ఇస్తున్నారు బాగా. ఒక్కసారి హారన్ కొడితే సైడ్ దిగుతున్నారు రోడ్ మొత్తం. కానీ మన దగ్గర అట్లా ఉండదు. మనదంతా వేరే ఉంటుంది. మననే సైడ్ దింపుతారు, ఆపోజిట్ ఉంటుంది అంతా. అదే దుర్బుక్ విలేజ్. మొత్తం మ్యాక్స్ అక్కడ అన్ని ఆర్మీ బేసేలే ఉన్నాయి. ఎందుకంటే ప్యాంగాంగ్ సైడ్ మొత్తం చైనా బార్డర్ కాబట్టి బేస్ మొత్తం ఇక్కడనే ఉంది. చాలామంది ఆర్మీ వెహికల్స్, చాలా వెహికల్స్ ఉన్నాయి. చాలా వర్క్ కూడా జరుగుతుంది అక్కడ ఆర్మీ వాళ్ళది. సో ఎంతైనా ఆర్మీ వాళ్ళు గ్రేట్. ఎందుకంటే ఇలాంటి ఆల్టిట్యూడ్లో వాళ్ళు ఉండడం మనకు ఒక్క రోజుకే ఇబ్బంది అయిపోయింది ఘోరంగా. వాళ్ళు ఇలాంటిది రోజులు సంవత్సరాలు ఇక్కడ ఉండడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. ఇట్స్ పాసిబుల్ అంటే మనతో అయితే అవ్వదు. దానికి చాలా గట్టి ట్రైనింగ్ అనేది అవసరం కూడా. చాంగ్లా 30 కిలోమీటర్స్. మనం చాంగ్లా పాస్కి అయితే వెళ్తున్నాం. థర్డ్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్ ఇన్ ద వరల్డ్. అక్కడికి వెళ్తున్నాం. ఫస్ట్ వచ్చేసి ఉమ్లింగ్లాకి మనం వెళ్ళలేదు. ఉమ్లింగ్లా ఇప్పుడు స్నోఫాల్ బాగా అవుతుందంట. నెక్స్ట్ రోజు మనం కార్దుంగ్లాకి వెళ్ళినాం. ఇప్పుడు చాంగ్లా పాస్కి వెళ్తున్నాం. 30 కిలోమీటర్స్ ఉంది. నాకు తెలిసి ఒక్కొక్క 10 కిలోమీటర్స్ తర్వాత చలి స్టార్ట్ అవుతుంది ఇక. ఎందుకంటే హై పాసెస్ కదా అవి, తెలిసిపోతుంది మనకు ఆ చలి. సో మేమైతే చాంగ్లా పాస్కి వెళ్ళే దారిలో చాలా వెహికల్స్ వస్తున్నాయి, ఆర్మీ వెహికల్స్. గాలి పెరుగుతుంది. నేను ఇంతసేపు ఆగాను నోస్ మాస్టర్ చేసుకోనికి. బైక్లో పికప్ కంప్లీట్గా తగ్గిపోయింది. అస్సలు ఎక్కట్లేదు బైక్. అందరి బైకులు అట్లనే అయిపోయినాయి. సో మనం చాంగ్లా పాస్కి దగ్గరలో ఉన్నాం అన్నమాట. సో ఘోరంగా చూడండి ఎట్లున్నదో. అక్కడ ఇందాకైతే గుర్రాలు ఈ గడ్డి వేస్తున్నాయి. అసలు బైక్లో పికపే లేదు. ఘోరంగా తగ్గిపోయింది అసలు. ఘోరంగా తగ్గిపోయింది.
చాలా రైడర్స్ ఉన్నారు ఈ దారిలో. చాంగ్లా పాస్ దగ్గరలో ఉన్నాం మనం. చలి మాత్రం విపరీతంగా పెడుతుంది అసలు. వన్ సైడ్ మొత్తం కొండ, ఒక సైడ్ మొత్తం నాది ఉంది, కానీ అందులో వాటర్ అయితే లేవు. సో చాంగ్లా పాస్ వచ్చేసి థర్డ్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్ ఇన్ ద వరల్డ్ అన్నమాట. మనం సెకండ్ హైయెస్ట్ పోయినాం, ఫస్ట్ హైయెస్ట్ పోలేదు, ఎందుకంటే అక్కడ చాలా బీభత్సమైన స్నోఫాల్ ఉందట. సో ఇక్కడ నుండి లే మనకు 95 కిలోమీటర్స్ ఉంది. మొత్తం ఆర్మీ వెహికల్స్ వస్తున్నాయి. ఓ ఆర్మీ ఆన్ డ్యూటీ అండ్ రాషన్ దానిపైన. చలి మాత్రం బీభత్సంగా పెరిగింది. ఓకే పర్లేదు, మనం కార్దుంగా పాస్ పోయినా చాంగ్లా పాస్ కూడా వెళ్ళొచ్చు, పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. వీ కెన్ డూ ఇట్. అసలు ఎంత వాల్పేపర్స్ లాగా అనిపిస్తుంది అంతా నాకు. బైక్ అయితే అస్సలు ఎక్కట్లేదు, పైకి సౌండ్ అయితే వస్తుంది కానీ ముందుకు అయితే వెళ్ళట్లేదు. హై ఆల్టిట్యూడ్కి వచ్చాం కాబట్టి పికప్ తగ్గిపోయింది. జాగ్రత్తగా పోవాలి. కంప్లీట్గా తగ్గిపోయింది, అసలు ఎక్కట్లే బండి. ఫ్రంట్ టైర్లో కూడా గాలి అయితే ఉన్నది, బ్యాక్ టైర్లో కూడా ఉంది. మనం చాంగ్లా పాస్కి దగ్గరలో ఉన్నాం మనం. ఇటు సైడ్ చూడండి ఎలా ఉందో. ఓ ఇక్కడ వాటర్ చూడొచ్చు, బ్లూ కలర్లో ఉన్నాయి కంప్లీట్గా. ఇక్కడ గుర్రాలు గాడిదలు గాడిదలు రెండు వేస్తున్నాయి. సో పికప్ అయితే లేదు, బండి కంప్లీట్గా తగ్గిపోయింది. కారు 55 లే 90. ఘోరంగా ఉంది అసలు పరిస్థితి. ఎనీ టైమ్ ఈజ్ సేఫ్టీ టైం. ఎస్, ఎప్పటికి సేఫ్టీగా నడవాలి, అయితేనే మన డెస్టినేషన్ రీచ్ అవుతాం ఇలాంటి రోడ్లలో. గడ్డ కట్టిపోయినాయి ఆడ, కంప్లీట్ గడ్డ కట్టి ఫ్రోజన్. ఎక్సిలేటర్ మాత్రం గట్టిగా ఇస్తున్నాం కానీ పికప్ మాత్రం కంప్లీట్గా లేదు. నెక్స్ట్ వచ్చి చాంగ్లా పాసే అనుకుంటా. సో ఫైనల్లీ వి రీచ్డ్ చాంగ్లా పాస్. చూడండి మంచుకొండలు. బండి పికప్ అయితే కంప్లీట్గా పోయింది, కంప్లీట్గా. అందరి బైక్లు, సోలో రైడర్స్ అండ్ డ్యూయల్ రైడర్స్ అందరికి అసలు ఏం మనం మజా వచ్చిందా కంప్లీట్గా. వావ్, చాంగ్లా. దిస్ ఇస్ థర్డ్ 17,688. ఇప్పుడే చాంగ్లా పాస్ నుండి బయలుదేరినాం. విపరీతమైన చలి ఉంది, అసలు పని చేయట్లేదు చేతులు అయితే. సో 17,000 చేంజ్ ఆల్టిట్యూడ్ అది. సో ఇప్పుడు మనమైతే డౌన్ దిగుతున్నాం కాబట్టి కొద్దిగా చలి తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. మన కార్దుంగ్ల కంటే ఎక్కువ అనిపిస్తుంది చలి అయితే. మొత్తం ఘోరంగా చలేస్తుంది, చేతులు అయితే కంప్లీట్గా ఫ్రీజ్ అయిపోయినాయి, కంప్లీట్గా ఫ్రీజ్. ఊకైనా టైర్ని చూసుకోవాల్సి వస్తుంది ఈ టైర్ చేయబట్టి. సో ఇక్కడ లేబర్స్ మంట పెట్టుకొని కూర్చున్నారు.
లేదంటే కష్టమే ఇక్కడ, చాలా ఇబ్బంది, చాలా ఇబ్బంది అసలు. ఎవరైనా కానీ లదాఖ్ వచ్చేవాళ్ళు ఈ హై పాసెస్లో ఎక్కువసేపు ఉండొద్దు, మ్యాక్స్ 10 minutes. దాని హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ మీకు అప్పుడు ఏర్పడదు, తర్వాత ఏర్పడుతుంది తోలేటప్పుడు. సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే జాగ్రత్త చూసుకోవాలి మనం. చూడండి అసలు అందరూ మంట పెట్టుకుని పని చేస్తున్నారు, చేయలేము ఇక్కడ. బైక్లనే 6 degrees చూపిస్తుంది అంటే ఇప్పుడు ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అది ఇంజన్ బయట కలిపి ఇంజన్ చూపిస్తుంది. ఇది 6 degrees, ఇంజన్దే 6 degrees ఉంటే బయట ఎట్లుంటుంది, ఏం పరిస్థితి. సో బెస్ట్ టైం టు విజిట్ జూన్, జూలై, ఆగస్ట్. సెప్టెంబర్ కొద్దిగా చలి ఎక్కువ ఉంటుంది. మాకైతే ఇబ్బంది పడ్డా కానీ కొద్దిగా మరీ ఎక్కువ ఇబ్బంది అయితే ఏమనిపించాలి. సర్వైవ్ అయితే అవుతున్నాం కష్టంగా, కానీ మంచిగా అనిపిస్తుంది ఇట్లాంటి రోడ్లలో రైడ్ చేయడం. ఒక మెమొరబుల్ ట్రిప్ అన్నమాట ఇది. ఇంకొక 30 kilometers అనుకపోతే చలి కంప్లీట్గా తగ్గిపోతుంది అంటున్నారు, చూడాలి. సో లే మనకి ఇంకా 55 kilometers ఉంది. బట్ బిఫోర్ దట్ మనం లంచ్కి ఆగాలి. నేను మార్చలే ఉన్నా, అసలు ఇంకెవ్వరు కనబడట్లేదు. అసలు బైక్ అంతేలే, మనం మంచి బైక్ వచ్చినా ఆగామని ఈ బైక్ ఇచ్చిళ్ళు, అయినా ఆగుతలేం మనం. సరే అయితే తగ్గిపోయింది ఒక 70%, కానీ చేతులు మాత్రం ఫ్రీజ్గానే ఉన్నాయి. ఇక అలవాటు అయిపోయింది ఇక్కడికి వచ్చినప్పటి నుండి, చాలా అలవాటు అయిపోయింది. ఆ రోడ్స్ మాత్రం బాగా ఉన్నాయి. ఇటు అంటే డబుల్ రోడ్, ఇన్సేపు సింగిల్ రోడ్ ఉండేది, ఇప్పుడు డబుల్ రోడ్ వేసిళ్ళు. కానీ ఏమన్నా ఉన్నది అసలు రోడ్. మనాలి కార్గిల్ ఫస్ట్ కారు వచ్చేసి 10 kilometers, లే 45, మనాలి 470, కార్గిల్ 280. వా ఐ థింక్ ఇక్కడే మాకు లంచ్ ఇక్కడే అనుకుంటా. ఢిల్లీ 1099, చండీగఢ్, మనాలి 4, జమ్మూ అన్నీ ఇటే ఉన్నాయి. సో ఇప్పుడే లంచ్ చేసినాం మనం, టైం వచ్చేసి 4 అవుతుంది. సో మనం లేకి వెళ్తున్నాం. లే వచ్చేసి మోర్ ఒక 40 kilometers ఉండొచ్చు. వావ్, ఇక్కడ చూడండి మంచు. ఆల్మోస్ట్ మేము లే సిటీకి వచ్చినాం. చూడండి అక్కడ పైన కొండల మీద. లే సిటీ. ఇక్కడ ఇసూజు షోరూమ్ కూడా ఉంది. మ్యాక్స్ ఇక్కడ SML బైక్ ఉన్నాయి ఇక్కడ మొత్తం.